హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుగులో అతి ముఖ్యమైనటువంటి టాపిక్, ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక మార్కుగా వస్తున్నటువంటిది. ఆ టాపిక్ వచ్చేసి మనము ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి టాపిక్. ఈ టాపిక్కి సంబంధించి మనము కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. రైట్ అండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సుహాన్ టీవీని ఫాలో అవుతూ టెట్లో మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్ అండి, ప్రకృతి వికృతులకు సంబంధించి మొదటి ప్రశ్న, ఓగిరము అనే పదానికి ప్రకృతి. ఓగిరము అనే పదానికి ప్రకృతి ఏ భోజనము, బి బోనము, సి ఆహారము, డి ఆహార్యము. ద ఆన్సర్ ఈజ్ సి ఆహారము. ఓగిరముకు ప్రకృతి పదం ఆహారము. నెక్స్ట్ క్వశ్చన్, భృంగారము అనే పదానికి వికృతి రూపం. భృంగారము అనే పదానికి వికృతి రూపం ఏ బంజరు భూమి, బి బంగారము, సి బొంగరము, డి భోగరకము. ద ఆన్సర్ ఈజ్ బి బంగారము. భృంగారముకు వికృతి పదం బంగారము. నెక్స్ట్ క్వశ్చన్, ఆశ్చర్యం వికృతి పదం ఏది? ఆశ్చర్యం వికృతి పదం ఏది? ఏ ఆశ్చర్యం, బి అచ్చరం, సి ఆశ్చర్యము, డి అచ్చరువు. ద ఆన్సర్ ఈజ్ డి అచ్చరువు. ఆశ్చర్యంకు వికృతి పదం అచ్చరువు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు వికృతి పదం. ఉపాధ్యాయుడు వికృతి పదం ఏ వజ్జ, బి పంతులు, సి మాస్టారు, డి బజ్జా. ద ఆన్సర్ ఈజ్ ఏ వజ్జ. ఉపాధ్యాయుడు వికృతి రూపం వజ్జ. నెక్స్ట్ క్వశ్చన్, వైద్యుడు వికృతి పదం ఏది? వైద్యుడు వికృతి పదం ఏది? ఏ బెజ్జు, బి వజ్జ, సి వెజ్జు, డి విజ్ఞాని. ద ఆన్సర్ ఈజ్ సి వెజ్జు. వైద్యుడు వికృతి పదం వెజ్జు. నెక్స్ట్ క్వశ్చన్, గొడ్డలి అనే పదానికి ప్రకృతి ఏది? గొడ్డలి అనే పదానికి ప్రకృతి ఏది? ఏ కోటరము, బి కోటిరము, సి కుఠారము, డి కుట్రము. ద ఆన్సర్ ఈజ్ సి కుఠారము. గొడ్డలికి ప్రకృతి రూపం కుఠారము. నెక్స్ట్ క్వశ్చన్, గారవము అనే పదానికి ప్రకృతి పదం. గారవము అనే పదానికి ప్రకృతి పదం ఏ గావురము, బి గౌరము, సి గర్వము, డి గౌరవము. ద ఆన్సర్ ఈజ్ డి గౌరవము.
గారవము అనే పదానికి ప్రకృతి పదం గౌరవము. నెక్స్ట్ క్వశ్చన్, కావ్యము అనే పదానికి వికృతి పదం ఏది? కావ్యము అనే పదానికి వికృతి పదం ఏది? ఏ కవ్వము, బి కబ్బము, సి కయ్యము, డి కావ్యము. ద ఆన్సర్ ఈజ్ బి కబ్బము. కావ్యము పదానికి వికృతి పదం కబ్బము. నెక్స్ట్ క్వశ్చన్, అబ్బురము అనే పదానికి ప్రకృతి పదం. అబ్బురము అనే పదానికి ప్రకృతి పదం. ఏ అంబరము, బి అద్భుతము, సి అద్దరి, డి అర్పితము. ద ఆన్సర్ ఈజ్ బి అద్భుతము. అబ్బురము అనే పదానికి ప్రకృతి పదం అద్భుతము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పుస్తకము అనే పదానికి వికృతి ఏది? పుస్తకము అనే పదానికి వికృతి ఏది? ఏ పొత్తము, బి పంకము, సి పొత్తరికము, డి పొంకము. ద ఆన్సర్ ఈజ్ ఏ పొత్తము. పుస్తకము పదానికి వికృతి పదం పొత్తము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కంబము అనే పదానికి ప్రకృతి పదం ఏది? కంబము అనే పదానికి ప్రకృతి పదం ఏది? ఏ సంభరము, బి సంగటి, సి స్తంభము, డి దూలము. ద ఆన్సర్ ఈజ్ సి స్తంభము. కంబము పదానికి ప్రకృతి పదం స్తంభము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భోజనము అనే పదానికి వికృతి పదం ఏమిటి? భోజనము అనే పదానికి వికృతి పదం ఏమిటి? ఏ భోగనము, బి భోజనము, సి బోనకము, డి బోనము. ద ఆన్సర్ ఈజ్ డి బోనము. భోజనము పదానికి వికృతి పదం బోనము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వరువాత అనే పదానికి ప్రకృతి రూపం ఏది? వరువాత అనే పదానికి ప్రకృతి రూపం. ఏ ప్రభాతము, సి తరువాత, బి తరువాత, సి ప్రకాశము, డి వార్షికత. ఏ ప్రభాతము, బి తరువాత, సి ప్రకాశము, డి వార్షికత. ద ఆన్సర్ ఈజ్ ఏ ప్రభాతము. వరువాత అనే పదానికి ప్రకృతి రూపం వచ్చేసి ప్రభాతము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నిచ్చలు అనే పదానికి ప్రకృతి. నిచ్చలు అనే పదానికి ప్రకృతి. ఏ నిజాలు, బి నిలువ, సి నిత్యము, డి నీతి. ద ఆన్సర్ ఈజ్ సి నిత్యము. నిచ్చలు అనే పదానికి ప్రకృతి నిత్యము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కృషి అనే పదానికి వికృతి పదం. కృషి అనే పదానికి వికృతి రూపం, వికృతి పదం. ఏ కుషి,
బి కరిసేము, సి కురిసి, డి కురిసి. The answer is B కరిసెము. కృషి అనే పదానికి వికృతి కరిసెము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముఖము వికృతి పదం ఏది? ముఖము వికృతి పదం ఏది? ఏ ముఖము, బి మాము, సి మకము, డి మోము. ద ఆన్సర్ ఈజ్ డి మోము. ముఖము పదానికి వికృతి రూపం వచ్చేసి మోము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ధర్మము వికృతి పదం. ధర్మము వికృతి పదం. ఏ ధరం, బి ధరం, సి దమ్మము, డి దమ్మమ్మం. దమ్మమ్మం. ద ఆన్సర్ ఈజ్ సి దమ్మము. ధర్మముకు వికృతి పదం వచ్చేసి దమ్మము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ప్రకృతి వికృతులలో సరికాని జత. ఈ క్రింది ప్రకృతి వికృతులలో సరికాని జత. ఏ స్తంభం, కంబం, బి కార్యం, కైత, సి కుల్య, కాలువ, డి ఆహారము, ఓగిరము. ద ఆన్సర్ ఈజ్ బి కార్యం, కైత. ఇక్కడ ఇది ప్రకృతి వికృతుల్లో సరికాని జత వచ్చేసి కార్యం, కైత. కార్యంకు సంబంధించినటువంటి వికృతి పదం వచ్చేసి కజ్జము అవుతుంది. కాబట్టి ఇక్కడ కైత అనేది కాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి కార్యం, కైత అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ప్రకృతి వికృతులలో సరికాని జత. ఈ కింది ప్రకృతి వికృతులలో సరికాని జత. ఏ మేఘం, మొగము, బి ఆశ్చర్యం, అచ్చరువు, సి దీపం, దివ్వె, డి ప్రేమ, ప్రేముడి. ద ఆన్సర్ ఈజ్ ఏ మేఘం, మొగము. ఇక్కడ మేఘం, మొగము అనేది ప్రకృతి వికృతులలో సరికానటువంటి జత. ఇక్కడ మేఘంకు వికృతి వచ్చేసి మొగులు, మొయిలి అనేటటువంటి వికృతి పదాలు అనేవి వస్తాయి. ఇక్కడ మేఘానికి మొగము అనేది సరికానటువంటి వికృతి పదం కాబట్టి ఇది సరికాని జతగా చెప్పవచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ మేఘం, మొగము. నెక్స్ట్ క్వశ్చన్ అక్కరము అనే పదానికి ప్రకృతి పదం ఏది? అక్కరము అనే పదానికి ప్రకృతి పదం ఏది? ఏ అక్కర, బి క్షరము, సి అక్షరము, డి అక్షయము. ద ఆన్సర్ ఈజ్ సి అక్షరము. అక్కరము అనే పదానికి ప్రకృతి పదం వచ్చేసి అక్షరము. రైట్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీ యొక్క ఆన్సర్లని కామెంట్ రూపంలో పెడతారని కోరుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.